నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఎంత అప్పు చేసినా వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నారు. 30 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అమెరికా కూడా అప్పు ఉందనే విషయం గమనించాలంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నిన్న మిడ్జిల్ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో మీకు అప్పగిస్తే 8 లక్షల కోట్ల అప్పులు చేశారు 10 ఏళ్లలో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి మీ స్పందన ఏంటి? కరెక్టే, మిగులు బడ్జెటే. మరి మిగులు బడ్జెట్లో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంది? 10 జిల్లాల్లో 9 కరువు జిల్లాలు. తాగడానికి ఊళ్ళల్లో మంచినీళ్ళు లేవు, ఒక హాస్పిటల్ సరిగా లేకుండే, ఒక మెడికల్ కాలేజ్ లేదు. 70 ఏళ్లలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంతే. ప్రతి మహిళ ఎంత ఇబ్బందులు ఉండేది. 200 పెన్షన్, వికలాంగులు 400 రూపాయల పెన్షన్తో ప్రతి గ్రామం కూడా కంపు ఉండేది. మరి మిగులు బడ్జెట్ వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు కాదు అని మేము చెప్తా ఉన్నాం. జూపల్లి గారు సవాల్ ఇసిరిండు, రాలేదు. మరి వాళ్ళు ఏం చెప్పుకోలేక, సమాధానం లేక ప్రజలను ఏదో మాయాలా చూపించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ మీద అబండాలు వేస్తూ వచ్చిండ్రు అధికారంలోనికి. ఇంకా అదే నడుస్తుంటే కుదరదు, అట్లా కుదరదు. ఆర్బీఐ చెప్పింది, కాగ్ నివేదిక ఇచ్చింది, అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద చర్చ పెట్టండి, మాట్లాడండి. ఉట్టేనా మిత్తమండవాదం వేస్తే ఎవరు నంబరు. మేము తెచ్చింది అప్పు కాదు, అది అప్పు పెట్టుబడి. తెలంగాణకు పెట్టుబడి పెట్టినాం. ప్రపంచంలోనే తెలంగాణ అనేది ప్రపంచ పటంలో గూగుల్ కంపెనీలు, రకరకాల ఇండస్ట్రీస్ తెలంగాణకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వ్యవసాయం, వరి పంట. భారతదేశంలో అత్యధిక వరి పంట ఎందుకు పండింది? ఉచిత కరెంట్ ఎక్కడైనా ఉందా? ఏ దేశంలో ఉందా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఎక్కడైనా ఉందా? చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్, ఈ రెండు కూడా గతమే, వారికి ఫ్యూచర్ లేదు అన్నటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు. కామెంట్. ఎవరికి ఫ్యూచర్ ఉందో, ఎవరికి ఫ్యూచర్ లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఎలక్షన్ల ద్వారానే నిర్ణయిస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ రాజీనామా చేయించిన మీ పార్టీల వాళ్ళను, మీ పార్టీలో జాయిన్ చేయించుకున్నటువంటి ఎమ్మెల్యేల ప్లేస్లో మీరు ఎలక్షన్ పెట్టి చూపిస్తారా? సహకార ఎన్నికలలో ఎలక్షన్లు పోయి నిరూపిస్తారా? లేదు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టి ఇది మా రెఫరెండం అని చెప్పి పోండి, ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఉట్టిగా మాట్లాడితే కాదు. అది మొత్తంగా చూస్తే గడిచిన 10 ఏళ్లలో తాము చేసింది అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. ఇక ఫ్యూచర్ అనేది బీఆర్ఎస్కు కాదు, కాంగ్రెస్ పార్టీకే లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా శ్రీనివాస్ గౌడ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9, మహబూబ్నగర్ జిల్లా నుంచి.